హాయ్ హలో నమస్తే అందరికీ. ఏదైనా తన వరకు వస్తే కానీ తెలియదు అంటారు పెద్దలు. మరి ట్రంప్ని ప్రెసిడెంట్ చేయటంలో ఎలన్ మాస్క్ ఎంత కీ రోల్ ప్లే చేసింది అనేది ప్రపంచానికి తెలుసు, డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా తెలుసు. సరే, వాళ్ళిద్దరు కాంబినేషను అమ్మతోడు అడ్డంగా వెళ్ళిపోతామన్నట్లుగా సాగింది. ఏది ఆ డోగ్ అనే ఒకటి పెట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఒక డిపార్ట్మెంట్ని పెట్టి అదంతా కూడా ప్రపోజ్ కర్త కర్మ క్రియ దానికి ఎలన్ మాస్క్. ఆయన వ్యాపారం దిగ్గజం, టెస్లా కార్ల కంపెనీ, అలాగే మరి ఆ రాకెట్లు పంపడం అంతరిక్షంలోకి, అట్లా ఆయన ఒక దిగ్గజం. ఒక వ్యాపార దిగ్గజం మరొక రాజకీయ దిగ్గజంతో కలిస్తే ఎట్లుంటుంది? కలిశాడు అంటే దాని వెనక ఉద్దేశాలు ఏమై ఉంటాయి? ఏ ఉద్దేశాలు లేకుండా, ఏ పర్పస్, ఏ బెనిఫిట్లు ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రపంచ వ్యాపార దిగ్గజమైనటువంటి ఎలన్ మాస్క్ ఒట్టిగా అయితే డొనాల్డ్ ట్రంప్కి అంటే కుడి భుజంగానో ఎడం భుజంగానో అన్నీ తానే అయితే వ్యవహరించడు కదా. అదే జరిగింది. ముందు అధికారంలోకి వస్తే తనకి అనుకూలమైన వ్యక్తి తన వ్యాపారాన్ని మరింత విస్తరిద్దాం అని చెప్పి అనుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. కట్ చేస్తే ట్రంప్ అంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిరి పెట్టదు ఒక దారి అన్న చందంగా ఆయన వ్యవహరిస్తున్న విధానం చూస్తూ ఉన్నాం. రెండోసారి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కోర్స్ ఏదైనా సంచలనాలకి కేంద్ర బిందువుగా ఆయన నిలుస్తూ ఉంటాడు. జనవరిలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రపంచ షేర్ మార్కెట్లని ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో మాటల్లో చెప్పనలవి కాదు. ముఖ్యంగా టారిఫ్స్ అంటే సుంకాలు విధిస్తూ అన్ని దేశాలని గడగడలాడిస్తూ ముందు భయపెడుతూ ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా తగ్గడం, ఇండియాను కూడా మిత్రదేశం అంటూనే ఇండియా టారిఫ్లు కింగ్ అని చెప్పి మనల్ని భయపెట్టి మన షేర్ మార్కెట్లను అతలాకుతలం చేయడం, ఇవంతా కూడా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రజెంటు భారతదేశం కనుక ఈ పెట్రోల్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే 500% ఏది టారిఫ్లు విధిస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ట్రంప్. అంటే వాళ్ళ దేశం నుంచే దిగుమతి చేసుకోవాలంట. మనకేమో తక్కువలో వస్తుంది ఇక్కడ, ఏది రష్యా నుంచి దిగుమతి చేసుకుంటే. అమెరికా నుంచి ఎక్కువ పే చేసి మనం దిగుమతి చేసుకుంటే ఖర్చులన్నీ పెరిగితే అవన్నీ ఇక్కడ పెంచాలి. ఓవరాల్గా మన ఆర్థిక వ్యవస్థ, మిడిల్ క్లాస్ అంతా అల్లాడిపోతుంది. అదే వాస్తవం. సరే, ఇప్పుడు మరి ఎలన్ మాస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు గెలిచారు ఒక్క దెబ్బకి? అంటే సాగినంత కాలమే ఏదైనా తన కార్లు కంపెనీలని ఫలంగా పెట్టి మరి డొనాల్డ్ ట్రంప్ గారికి అడ్మినిస్ట్రేషన్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆ డోగ్స్ అనేదాన్ని చాలా ఇదిగా చేసి చాలా డాలర్లు సేవ్ చేశాడు. చాలామంది ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ అమెరికాలో తొలగించడం, ఆ తొలగించిన విధానం సర్వత్రా అమెరికా ప్రజానికం నుంచి విమర్శలు ఎదుర్కొంది. వాళ్ళకి ఈమెయిల్స్ ఇచ్చి మీరు కనుక రెస్పాండ్ అవ్వకపోతే ఇక మీరు బతికున్నట్లు కాదన్నట్టుగా కూడా ఆయన ఎలన్ మాస్క్ మాట్లాడి అగౌరవపరిచారు. అంటే ఒక రకమైనటువంటి నియంత పోకళ్ళు పోయారు. ఆయన పరోక్షంగా రాజ్యాంగేతర శక్తిగా అంటారు కదా, అట్లా వ్యవహరించింది ఆయన. సరే, మొత్తం మీద ఆయన వ్యాపారాలు నష్టపోతున్నా కూడా ట్రంప్ను అంటిపెట్టుకునే ఉన్నాడు. అంటే వడ్డించేవాడు మనవాడైతే ఏ కడబంతిలో కూర్చున్నా మనకు రావాల్సినవన్నీ వస్తాయి అంటారు పెద్దలు. అట్లనే ఈయన అనుకున్నాడు, ఎవరో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన గెలుపులో నేను ఎంతో ఖర్చు పెట్టాను, ఎంతో చేశాను. అంటే ఎలక్షన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, చాలా రకాల మేనేజ్మెంట్లు చేయడంలో ఆయన ఉన్నాడు, అందులో డౌట్ లేదు. ఎవరో ఎలన్ మాస్క్. ఎందుకంటే ఆయన అవసరాలు ఆయనకు ఉన్నాయి, ఆయన బిజినెస్ మ్యాన్. ట్రంప్ తనకు అనుకూలమైన ప్రెసిడెంట్ వస్తే తన టెస్లా ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని మరి ఇక ఎదురు లేకుండా అక్కడ ఇది చేద్దామని చెప్పి అనుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు అది బెడ్స్ కొట్టింది. ఏది ఆ గవర్నమెంట్ ఆ బిల్లు ఎంప్లాయీస్ అదొక రకంగా అటు ట్రంప్ మీద ఎలన్ మాస్క్ మీద ఇద్దరి మీద కూడా వ్యతిరేకత వచ్చింది. అప్పుడు ఎలక్షన్స్లో ఏం చెప్పారు వీళ్ళు? వలస ఉన్న వాళ్ళ అక్రమ వలసలని తరిమి కొడతాం, ఆ ఒక్క పాయింట్నే హైలైట్ చేశారు. కానీ
అదొక్కటే ఉందా అమెరికాలో మెయిన్ సమస్య? అన్ఎంప్లాయ్మెంట్ లేదా, ఇన్ఫ్లేషన్ లేదా? అన్నిటికి మించి అక్కడ ఎడ్యుకేషన్ కొనుక్కోవడం అనేది చాలా ఖరీదు ఇక్కడ అమెరికాలో. దాని గురించి అసలు మాట్లాడేది ఎలక్షన్స్లో. సో అవన్నిటిని పక్కన పెట్టి ఇదొక్కటే అసలు అమెరికాని పట్టి పీడిస్తున్న సమస్య అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి ఒక సెంటిమెంట్ని, అది ఏది అమెరికా ఫర్ అమెరికన్స్, అమెరికా ప్రైడ్ ఫర్ అమెరికన్స్, ప్రైడ్ ఆఫ్ అమెరికా, రెనైజాన్స్ ఆఫ్ రివైవ్ ఆఫ్ అమెరికా ప్రైడ్, ఇట్లా అనేక రకాల ఎమోషనల్ మాటలు మాట్లాడి ఇది చేశారు. దాంట్లో తిలాపాపం తలా పెరిగడం అన్నట్టుగా ఎలన్ మాస్క్ కూడా ఉన్నాడు. ఆయన ఆ దేశస్తుడు కాదు. ఇంతకీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయ్యి అమెరికా వచ్చి అక్కడ ఉన్న ఆ వ్యవస్థలో అక్కడ ఉన్నటువంటి సదుపాయాలని ఉపయోగించుకొని ఆయన తెలివితో ఆయన ఎదిగిండు ఒక వ్యాపార దిగ్గజంగా, అందులో డౌట్ లేదు. ఎంతోమంది మరి ఉపాధి కల్పించగలిగిండు, అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయగలిగిండు చాలా విషయాల్లో, టెక్నాలజీ పరంగా కానీ స్పేస్ విషయాల్లో కానీ. ఎట్లయినా ఆ యాటిట్యూడ్ కానీ చాలా పవర్ఫుల్ యాటిట్యూడ్ అయింది, పాజిటివ్ యాటిట్యూడ్, పవర్ఫుల్ యాటిట్యూడ్. కాకపోతే హ్యూమన్ ఇదికి వచ్చేసరికి కొంత నియంత పోకడలు కనపడ్డాయి నాకైతే. మొత్తం మీద ఇప్పుడు ఏదైతే ఆయన సపోర్ట్ చేసి అంతా చేశాడో చివరికి అదే దెబ్బ. ఏది, నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను కూడా దేశం నుంచి బహిష్కరిస్తా అని చెప్పి మన ట్రంప్ గారు వార్నింగ్ ఇచ్చేసింది, ఫైనల్ వార్నింగ్. దాంతో దెబ్బకి ఎక్కడా ఇప్పుడు వన్ బ్యూటిఫుల్ బిల్ అనేది ఒక బిల్లు ఈయన ప్రవేశపెడతా ఉన్నారు, ఎవరు, డొనాల్డ్ ట్రంప్ గారు. ఆ బిల్లు కనుక వస్తే అమెరికా మరింత అప్పుల పాలైపోతుంది అనేది ఎలన్ మాస్క్ వాదన. అక్కడ ఇద్దరికి దూరం పెరిగిపోయింది. అది ఎందాక వెళ్ళిందంటే ఒకళ్ళు ఈ సోషల్ మీడియాలో గట్టిగా చాలా ఘాటుగా మరి ఆ పోస్టులు పెట్టుకునే స్థాయికి వెళ్ళింది. మొదట అసలు ట్రంప్ గారు కూడా ఆయన ఉద్దేశించి ఏమన్నాడు, అమెరికా కనుక లేకపోతే ఈయనకి ఇన్ని సబ్సిడీలు ఇవి రాకెట్లు ఇవన్నీ ప్రయోగించి మా సంపద చాలా ఇచ్చాము, చాలా బెనిఫిట్లు ఇవ్వడం వల్లే ఇతను ఇంతగా ఎదిగాడు అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ మనకు తెలిసింది ఏది ఇండైరెక్ట్ ఉండదు, బాంబు పేల్చేస్తారు, మొహం బద్దలు కొట్టేసి. చాలా ఆయన ఓపెన్ హార్ట్ అనమాట, చాలా ఫ్రాంక్. ఫ్రాంక్ అంటే ఫ్రాంక్గా మాట్లాడేస్తారు ఏదైనా సరే. ముందు ఒక మాట లేదంటే వెనక ఒక మాట కడుపులో దాచుకొని ఆ తర్వాత ఇంకోటి ఏదో చెప్పడం ఇండైరెక్ట్, అవన్నీ ట్రంప్ మైండ్ సెట్కి సెట్ అయ్యే ఇదిగా మనకి కనపడవు. ఏదైనా సుత్తిగా సూట్ లేకుండా చెప్పడం, అదే సుత్తి లేకుండా సూటిగా చెప్పడం ఆయన నైజం. అట్లనే ఎలన్ మస్క్ మీద కూడా గట్టిగానే చెప్పిండు. చివరికి ఏం చెప్పిండు, నువ్వు కనుక ఓవర్ చేస్తే ఈ దేశ బహిష్కరణ కూడా విధిస్తామని చెప్పి తేల్చింది. ఫైనల్గా అదే నడుస్తూ ఉంది. ఈ దెబ్బకి అంటే మరి ఎంతైనా ఆయన దేశ అధ్యక్షుడు, అమెరికా దేశ అధ్యక్షుడు, ప్రపంచంలోనే అతి పెద్దదైన దేశం, శక్తివంతమైన దేశం, నంబర్ 1 ఆర్థిక వ్యవస్థ, మరి ఎంత ఉంది కదా. ఆ దేశ అధ్యక్షుడితో పోటీ పెట్టుకుంటే ఆయనతో సాన్నిహిత్యము, ఆయనతో ఫ్రెండ్షిప్, మరి ఏదైనా పెద్దవాళ్ళతో అది లాంగ్ టైం కొనసాగించాలంటే అంత ఈజీ ఏం కాదు. మరి ట్రంప్, ఎలన్ మాస్క్ ఇప్పుడు అర్థమై ఉంటాం. ఆయన్ని మించిపోదాం అనుకుంటే ఆయనకంటే తల తెక్కాయన కదేనా, ఊరుకుంటారా? మనం చూస్తూ ఉన్నాం ట్రంప్ గారి స్టేట్మెంట్లు ఏవైనా కూడా ముందు దేంతో ఒకదాంతో ఒక ఆయుధం విసిరి భయపెట్టేస్తారు ఎవరినైనా, దేశాన్నైనా వ్యక్తులనైనా, తనకు ఎదురొచ్చే వాళ్ళని. ఇప్పుడు అసలే పవర్స్ ఉన్నాయి. ఆయన పవర్లో లేనప్పుడే ట్విట్టరు అవి ఆయన సోషల్ మీడియా ఆయన రద్దు చేస్తే సొంతగా ఒకటి ఇప్పటికే అదే మెయింటైన్ చేస్తూ ఉన్నాం ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు, ఆయన సొంత సోషల్ మీడియా. సో అంత పట్టుదల ఉన్న మనిషి ఆయన. దానికి తోడు ఆయన వ్యాపార దిగ్గజం. ఏది ట్రంప్ గారు కూడా ఆయన ఏమి రాజకీయం మొదటి నుంచి ఏదో ఇక్కడ మన గ్రామాల్లో మాదిరి సర్పంచ్ నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి, లేదంటే సర్పంచ్ నుంచి మొదలుపెట్టి మండలాధ్యక్షుడు, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ, తర్వాత మినిస్టరు, తర్వాత కాలం కలిసి వచ్చి అన్ని కలిసి వస్తే సీఎం, ఆ తర్వాత ఇంకా కాలం కలిసి వస్తే మన పివి నరసింహరావు గారి లాగా ప్రధానమంత్రి అయిన రకం కాదు ఆయన. అంచెలంచెలుగా ఎదుగుతూ మెట్టు ఎక్కుతూ రాజకీయాన్ని చూసుకుంటూ డైరెక్ట్గా కొడితే డైరెక్ట్గా ఎలక్షన్స్కి వచ్చేసింది ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఫస్ట్ టైం. ఆ తర్వాత ఆ ఫస్ట్ టైం చేసిన ఎక్స్పీరియన్స్ రెండోసారి కూడా వచ్చింది. సో ఇప్పుడు మొత్తం మీద ఏంటంటే ఏదైతే
ఆ వలస డిపోర్టేషన్ అక్రమ వలసల కాన్సెప్ట్లతో ప్రపంచాన్ని లేదంటే అమెరికాకి అక్రమంగా వచ్చే వాళ్ళని భయపెట్టి చాలా వరకు పంపించడం జరిగింది. అదే ఎలన్ మాస్క్ మీద కూడా అదే విషయాన్ని అదే అంశాన్ని పేల్చి ఆయన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసిందనే చెప్పాలి. ఆ స్టేట్మెంట్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు అవసరమైతే అది పరిశీలిస్తున్నామని చెప్పి అన్నాడు. ఒక ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి మీరు ఎలన్ మాస్క్ని దేశం నుంచి అమెరికా నుంచి బహిష్కరిస్తారా అని అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నిజంగా షాక్ గురై ఉంటుంది ఆయన, ఎవరో ఎలన్ మాస్క్ గారు. అది చెప్తారని బహుశా ఆయన అనుకొని ఉండకపోవచ్చు. ఖచ్చితంగా అది పరిశీలిస్తున్నామని చెప్పి అన్నాడు ఆయన, ఎవరో ట్రంప్ గారు. దాంతో తగ్గిండిగా ఏంటి అసలు ఎందుకు వీళ్ళిద్దరికి ఇది అంటే, అమెరికా మొత్తం ఈయన కార్లే ఉండాలి, అవి ఎలక్ట్రానిక్ వెహికల్స్ మొత్తం ఉండాలి, ఇదే ఉండాలి, మిగిలిన అన్నీ తీసేయాలన్నట్టుగా ఆ విధంగా ఫేవర్ చేయమని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు అని చెప్పి ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. మరి అది వాళ్ళిద్దరి మధ్య అది అక్కడే తేడా కొట్టింది. ఎందుకంటే అధికారంలోకి రావడానికి నేను చాలా కృషి చేశాను కాబట్టి నాకు చాలా ఫేవర్ చేయాలని ఏదో ఒక ఫేవర్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు బిజినెస్ పీపుల్. ఇవాళ రేపు మన దేశంలో కూడా అన్ని చోట్ల రాజకీయ నాయకులు ఒకప్పుడు సర్వీస్ మైండెడ్ పీపుల్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? పూర్తిగా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఎంత మేలు జరుగుతుంది, ఏ విధమైన చట్టాలు జరుగుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే మన దేశంలో జరిగినట్టుగా అమెరికాలో ఉంటుందా అని కాదు, కానీ ఓవరాల్ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎక్కడైనా ఏముంటుంది, లాభం నష్టం కాన్సెప్ట్లేగా. హ్యుమానిటీ లేదంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా కొంత నష్టాలను భరించాలి, ఇవన్నీ ఎందుకు ఉంటాయి? దానికి తోడు అది ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్ ఆర్థిక వ్యవస్థ. అక్కడ స్వేచ్ఛ పేరు ఓపెన్ మార్కెట్గా చెప్తారు. మన పుష్పలో డైలాగ్ ఉంటుంది, ఓ పోలీస్ ఆఫీసర్ ఆయన సిద్ధప్ప అరెస్ట్ చేయడానికి వెళ్తే గన్ పట్టుకొని ఇట్లా పెడితే పుష్ప అప్పుడు గొడ్డలు బట్టి ఇట్లా చూపిస్తాడు, మీద ఒక గన్ను నా దగ్గర 60 నాతో పాటు నా వెనక 60 గొడ్డలు ఉన్నాయని అంటాడు. అయినా దేవుడు మీకు గన్ను ఇచ్చిండు, నాకు గొడ్డలు ఇచ్చిండు, ఎవడు దమ్ము ఆడిదే అన్నట్టుగా అక్కడ చెప్పిండు. అట్లనే అక్కడ ఓపెన్ మార్కెట్, ఎవరు టాలెంట్ ఉంటే వాడు ఎదగొచ్చు అన్నట్లుగా చెప్తారు. కానీ క్యాపిటల్ వ్యవస్థ అమెరికా లాగా అన్ని చోట్ల ఎందుకు ఇదవుతుంది? అమెరికా పాపులేషను, అక్కడ వ్యవస్థలు కానీ పొలిటికల్ సిస్టమ్, ఆడున్న ల్యాండ్, ఆడున్న పాపులేషను చూసుకుంటే ల్యాండ్ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, ఆడ పాపులేషన్ తక్కువ. కానీ మనకి ఇక్కడ ఉన్న ఈ పొలిటికల్ కరప్షన్, ఇక్కడ పాపులేషను అన్నీ ఇక్కడ చెప్పలేము మన దేశానికి. సరే ఇదంతా సైడ్, కానీ మొత్తం మీద అయితే ట్రంప్తో పెట్టుకుంటే ఎవరైనా ఎంతటి వాడైనా ఎలన్ మాస్క్ లాంటి వాడికే ఇప్పుడు తలుచుకుంటే దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి డిపోర్టేషన్ దెబ్బ అస్త్రం ప్రయోగించింది. సో ఆయనతో పెట్టుకుంటే ఇటు ఉంటుంది మరి, ట్రంపా మజాకా. సో అక్కడ లోకల్గా అనేక సమస్యలు ఉన్నాయి. ఎన్నున్నా సరే ఏదైనా తలుచుకుంటే ఆయన అసలు అంటే గమనించండి, అసలు మనం గమనించినట్లయితే వారంలో ఆదివారం టు ఆదివారం లెక్కేసుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక స్టేట్మెంట్తో మొత్తం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలాగా చేస్తున్నాం. మరి అట్లా చేయడం ఆయన నైజమా? అలా చేయింది ఆయన నిద్ర పట్టదా? ప్రపంచం అంతా తన గురించే ఉండాలనే ఏమన్నా ఒక క్రైసిస్ పట్టిందా? ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా అమెరికాలో అసలు ఏమి సమస్యలు లేవా? అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదా? దానికోసం ఏం చేస్తా ఉన్నాడు? మరి ఇరాను ఇజ్రాయెల్ యుద్ధాల మధ్య నేనే ఆపేశానని చెప్పాడు. ఆడ తీసుకెళ్ళి పెద్ద B2 బాంబు వేసి ఇది చేసి ఇప్పుడు ఇరాన్తో శత్రుత్వాన్ని డైరెక్ట్గా కొని తెచ్చుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళేం ఊరుకోరు, దెబ్బతిన్న వాళ్ళు ఎప్పుడైనా రక్తం గారుతూనే ఉంటుంది కదా, చూస్తారు, అదును చూస్తారు. ఒకప్పుడు అనుకున్నారా బిన్ లాడెన్ తిరిగి మరి కొడతాడని చెప్పి? అట్లా జరగాలని కాదు, కానీ మరి పెద్దన్న పాత్ర పోషించేటప్పుడు వాళ్ళకి నచ్చిన వైపే ఉండి మిగిలిన వాళ్ళని హింస పెడితే నడవదు కదా అనేది ఇరాన్ వైపు నుంచి వస్తున్న ప్రశ్న. సరే ఏదేమైనా కూడా ఒక దెబ్బకి ఎలన్ మాస్క్ ఏదో అవుతుంది అనుకుంటే మరి ఇలా ఈ వీళ్ళ దయం. మొన్నటి వరకు అసలు వైట్ హౌస్లోకి ఎలన్ మాస్క్ ఆయన చిన్నపిల్లని ఒకరిని తీసుకొని వాళ్ళ బుడ్డాబాయ్ వెళ్ళేవాడు. అసలు వైట్ హౌస్లోకి ఎంట్రీ అంటే మాటల, అది ప్రపంచానికే ఒక బాస్ లాంటి
అధ్యక్షుడి భవనం అది వైట్ హౌస్లో అన్అఫీషియల్గా ఎప్పుడు ట్రంప్ గారిని అంటి పెట్టుకునే ఉన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కట్ చేస్తే ఇప్పుడు ఆయనకి ఆ బిల్లు నచ్చలేదు, నచ్చకపోతే పో అన్నాడు. ఇంకా ఓవర్ చేసినామంటే ఎలన్ మాస్క్ని మా దేశం నుంచి నేను బయటకు తెస్తామని చెప్పి ఇది. సో ఆయన అడ్మినిస్ట్రేషన్, ఆయన విజను, ఇవన్నిటికంటే కూడా ట్రంప్ గారు ఆయన అనుకున్నదే చేసే మొండి రకం అని మరొకసారి ఎలన్ మాస్క్ ఇచ్చిన షాక్తో క్లియర్ అయిపోయింది. సో అది ట్రంప్ మామ మజాక. ట్రంప్తో ఇట్లా ఉంటుంది, ఆయనతో మామూలు వ్యవహారం కాదు. దానికి తోడు ఇండియన్స్కి ఇప్పుడు కానీ మరి అమెరికా వెళ్ళాలంటే అన్నీ పర్ఫెక్ట్గా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఉండేలాగా చూసుకొని వెళితేనే ఉత్తమం అనేది కూడా ఇక్కడ నుంచి అమెరికా చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసేయడానికి కానీ వెళ్ళే వాళ్ళు మన తెలుగు సోదరులు, మిత్రులు, తల్లిదండ్రులు అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే లేకపోతే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడటం అనేది నరకప్రాయం. ఆ ఇబ్బందులు ఎట్లా ఉంటాయని చెప్పి మన వాళ్ళు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. ఆడ ఇబ్బందుల్ని చాలా వరకు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అక్కడ. అంటే వాళ్ళ ఛానల్స్ ద్వారా కావచ్చు, అట్లా అవి కూడా మన తెలుగు వాళ్ళు చూస్తూ ఉన్నాం కదా. మరి ఇక్కడ లోకల్లో ఇబ్బందులు పెడితేనే ఎదుర్కోవడం కష్టం. అది కానీ దేశం పోయి డబ్బులు లేక అక్కడ అక్రమంగా వెళ్ళినట్టుగా వీసాలు ప్రాపర్గా లేక ఏదో ఒకటి ఇక్కడికి వచ్చాక మేనేజ్ చేద్దామని చెప్పి అట్లా ఆ ఆలోచనలు మానుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అట్లా మనకు ఏం కాదు, మనం రాయల్ ఎంట్రీతో వెళ్ళడం ఉత్తమం. ఇది ఒక చిన్న సలహాగా భావించండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.